హాయ్ అండి, బీట్రూట్తో స్వీట్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి. ఇది బీట్రూట్ హల్వా అని కూడా అనొచ్చు. పిల్లలకి కలర్ఫుల్గా ఉండేటట్టు ఫుడ్ కలర్ వేయకుండానే మనకి ఈ బీట్రూట్తో అట్రాక్టివ్గా చేయొచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. వీడియో చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. బీట్రూట్తో స్వీట్ ఎలా చేయాలో చూద్దామా. ఈ స్వీట్ కోసం 1 కప్పు బీట్రూట్ ముక్కలు తీసుకోవాలి. 1 కప్పు బెల్లం, అరకప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. దీనికి 2 స్పూన్లు బాదం పప్పులు, 4 స్పూన్లు జీడిపప్పులు, 1 అర స్పూను యాలకుల పొడి, చిటికెడు సాల్టు, 3-4 స్పూన్లు నెయ్యి తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత ముందు బీట్రూట్ జ్యూస్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఈ బీట్రూట్ ముక్కలు 1 కప్పు నీళ్లు కూడా వేసుకొని బాగా మెత్తగా జ్యూస్ కొట్టేసి ఇలా జారీలో వేసుకొని స్పూన్తో తిప్పితే మొత్తం జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలో కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి, ఎక్కడ ఉండలు లేకుండా. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకొని కళాయి పొయ్యి మీద పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాదం పప్పులు, జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా క్రష్ చేసుకుంటే బాగుంటాయండి బాదం పప్పులు, జీడిపప్పులు. గోల్డెన్ కలర్లో వేయిస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఎర్రగా వేయించేయని అవసరం లేదు. ఇలా ప్లేట్లో తీసేసుకోవాలి. ఇదే కళాయిలో బెల్లము 1 కప్పు నీళ్లు వేసి కరిగించుకోవాలి. ఈ బెల్లం కరుగుతూ ఉండగా ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని జీడిపప్పులు, బాదం పప్పులతో డెకరేట్ చేసుకోవాలి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. కార్న్ఫ్లోర్ కలుపుకున్న మిశ్రమం అంతా వేసేసుకోవాలి. ఇప్పటి నుంచి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలండి. ఇందులో సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా చిక్కబడిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కళాయి వదిలి సపరేట్ అయిపోయినప్పుడు జీడిపప్పులు, ఈ బాదం పప్పులు, అలాగే యాలకి పొడి వేసుకొని కలుపుకొని మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఇది రెడీ అయిపోయింది, చక్కగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జీడిపప్పులు వేసుకున్న ప్లేట్లోనూ మొత్తం అంతా తీసి వేసుకోవాలి. ఇలా సాదా ప్లేట్లో వేసుకొని అంతా కూడా సమానంగా సర్దేసుకొని సాఫ్గా చేసేసుకోవాలి. ఇలా ప్లేట్ అంతా నున్నగా వచ్చేటట్టు సదిరేసుకొని అప్పుడు వేరే ప్లేట్లోకి దీన్ని బోర్లించేయాలి. ఇంతేనండి, కలర్ఫుల్గా బీట్రూట్ స్వీట్ రెడీ. టేస్టీగా మీ పిల్లలకి పెట్టండి ఇలా తయారు చేసి. ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి, మందంగా చాలా బాగా వచ్చాయి ముక్కలు. ఇప్పుడు మా మనవరాలు తిని చెప్పుద్ది. ఏం చెప్పుద్దో మీరే వినండి. ఎమ్మీ బాగుందని చెప్తుందండి. మీరు కూడా తప్పకుండా చేసి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.